మొన్నొకసారి యాక్సిడెంటల్‌గా 'శ్వేతనాగు' సినిమాలో ఈ సీన్ చూశాను. 'కూనా కూనా' అనే గూడెం పెద్ద నీళ్లు తేవడానికని సౌందర్యని ఒక్కదాన్ని వదిలేసి ఎళ్ళిపోయినప్పుడు, నాగదేవత వాసుకి వచ్చి సౌందర్యకి నీళ్ళిచ్చి, "నువ్వు వచ్చినా పని జరగదు. ఇంటి దగ్గర మీ అమ్మ ఎదురు చూస్తుంది వెళ్ళిపో" అని చెప్తే, సౌందర్య వినకుండా నాగశాస్త్రం వంకాయ అని అన్ని స్టంట్లేసి లేని పెంట నెత్తి మీద తెచ్చిపెట్టుకుంటుంది. ఆ తర్వాత తాయెత్తు కట్టుకొని తిరుగుతుంది. ఎందుకంటే, ఆ నిద్రపోతున్న నాగశాస్త్రాన్ని, శ్వేతనాగుని ఉసుగొల్పింది కాబట్టి పగపట్టి మరీ అది దీన్ని చంపడానికి వేషాలు మార్చి మరీ వెనక్కొస్తుంది. హ్యాపీగా ఉండేది వాళ్ళ గూడెం. ఇది కూడా సిటీలో రీసెర్చ్ చేసుకునేది. ఇవన్నిట్లల్లో ఏలు పెట్టి అన్ని టెన్షన్స్ నెత్తి మీద తెచ్చిపెట్టుకుంటుంది. పాపం ఆ గూడెం పెద్ద కూడా దీనికి సపోర్ట్ చేసినందుకు చచ్చిపోతాడు. చిన్నప్పుడు ఈ మూవీ చూసి చాలా ఎక్సైట్ అయ్యాను కానీ ఇప్పుడు చూస్తే నాకు సర్కాజం ఎక్కువ కనిపిస్తుంది ఈ సినిమాలో. కర్మ అంటే అదేనేమో, ఎక్కడో సిటీలో ఉన్న సౌందర్యని నాగుపాము రప్పించుకొని మరి పాత జన్మ పగ తీర్చుకుంటుంది ఈ సినిమాలో. ఇప్పుడు నన్ను అడగకండి నాగుపాము పగ తీర్చుకుంటుందా అని. నాకు తెలియదండి. సబ్స్క్రైబ్.